హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది రూపా మంత్ర సాధన ఛానల్. మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియోలో మీకు నా అనుభవంలో ఉన్నటువంటి మా గురువుగారు స్నేహితులు, మా గురువులు, నా అనుభవంలో జరిగినటువంటి సంఘటనలను పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో కొండ విద్యల్లో నా అనుభవంలో ఆరితేరిపోయినటువంటి ఒక గురువు మహా పుణ్యపురుషుణ్ణి పరిచయం చేయడం జరుగుతుంది. నా అనుభవంలో పరమ పూజ్యులు అయినటువంటి మా గురువు గారి దగ్గర నేను ఈ విద్యల్లో సాధనలో ఉండగా సరిగ్గా నా వయసు 17 సంవత్సరాలు. మా గురువుల దగ్గర ఇటు సాధనలో అతి పురాతనమైనటువంటి ఆయుర్వేద వైద్యంలోనూ సాధన చేస్తున్నటువంటి రోజులు. ఇలాంటి సమయంలో కొండ గిరిజన విద్యలో ఆరితేరినటువంటి ఒక గురువుగారు మా గురువుగారికి స్నేహితుడు. నాకు మా గురువుగారు పరిచయం చేయడం జరిగింది. ఈయన ఎత్తైన ఒక కొండ పోడు భాగంలో మాత్రమే తన నివాసం ఏర్పరచుకుని జీవన విధానం గడిపేవారు. వారానికి ఒక రోజు మాత్రమే లేదా 2 రోజుల సమయంలో మాత్రమే వారు గిరిజన సంతకు వచ్చి తనకు కావలసినటువంటి కొన్ని కొనుక్కొని మళ్ళీ తిరిగి తన నివాసానికి వెళ్ళేవారు. ఆ గురువుగారు భద్రాచలం వెళ్ళే దారిలో చింతూరు అనే గ్రామం ఉంది. ఆ గురువుగారి పేరు కరకం రామయ్య దొర. ఆ గురువుగారి పేరు కరకం రామయ్య దొర. ఆ రోజుల్లో ఈయన విద్యల్లో పెట్టినది పేరు. చాలా నిజాయితీపరుడు. మాట అనేది చాలా నిజాయితీగా ఉండేది, నిక్కచ్చిగా కూడా ఉండేది. ఆ రోజుల్లో ఎక్కడైనా ఎవరైనా దొంగతనం చేస్తే అది జరిగిందో లేదో అని పెద్ద పెద్ద ఉన్నతి వంటి స్థాయిలో ఉన్నటువంటి వారు, ఆ రోజుల్లో పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వారు ఈయన దగ్గరికి వచ్చి అంజనంలో కొన్ని చూపించుకునేవారు. అవి నిజంగా అక్షర సత్యంగా కూడా జరిగినట్టు కూడా వచ్చేది కూడా. దొంగతనాలు కూడా ఏ ప్రాంతంలో జరిగింది, ఎవరు తీశారు అన్న విషయాలు కూడా ఆయన చెప్పేవారు. పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి గురువులు కూడా ఆ చుట్టుపక్కల కొంతమందికి ఈ గురువుగారు విద్యా విధానం కూడా నేర్పించడం జరిగింది. అనేక సార్లు ఆ రామయ్య దొర గురువుగారి దగ్గర పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు కూడా ఆయన దగ్గర వైద్య విధానాలు, అలాగే ఈ దొంగతనం జరిగినటువంటి వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి ఈయన సహాయం కోరేవారు. మా గురువు గారికి తెలిసినటువంటి 2 వ్యక్తులు ఈ గురువు గారి దగ్గరికి మా గురువుగారు పరిచయం చేయడం జరిగింది. కొండ విద్యలు నేర్పించమని అడగడం జరిగింది. అలాగని కూడా రామయ్య గురువు గారు కూడా మాట ఇచ్చి ఒక రోజు సాయంత్రం వారి ఇద్దరిని ఒక వాగు వద్దకు తీసుకుని వెళ్ళి వాళ్ళిద్దరినీ వాగు వద్ద కూర్చోమని గురువుగారు ఒక వాగులో ఒంటి మీద బట్టలు కూడా లేకుండా కొన్ని మంత్ర విధానాలను పఠిస్తూ గురువుగారు తనతో తెచ్చినటువంటి 2 బుట్టలు నిండా సగం వరకు ఇసుక పోసి వాగు ఒడ్డున ఉంచారు. గురువుగారు ఇక్కడ ఏం జరిగినా ఏం చూసినా భయపడవద్దని వారి ఇద్దరికి స్వయంగా చెప్పి ముందుగా ధైర్యం చెప్పారు. ఒడ్డున ఉన్న వాళ్ళు ఒంటి మీద కూడా ఎటువంటి బట్టలు అనేవి లేవు. గురువుగారు మంత్రం పఠిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా గురువుగారు చెప్పినప్పుడు మాత్రమే వెనుకకు తిరగాలి. ఆ 2 బుట్టల్లోనే కూర్చోవాలి. కూర్చునే సమయం వచ్చేసింది. ఉన్నట్టుండగా వాగులో ఉన్న గురువుగారు పెద్ద పులిగా మారిపోయారు. ఇది చూసిన వీళ్ళిద్దరూ కూడా భయపడిపోయి వెనుక వాగులో
పెద్ద పులి ఉంది, గురువుగారు కనబడడం లేదు. ఒకరి మీద ఒకరు వెనక్కి తిరుగు చూడకుండా భయమేసి వేగంగా పరిగెత్తుతూ ఆ వాగులు ఆ అడవులు దాటుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయారు. కొన్నాళ్లకు తిరిగి ఒకరినొకరు కలుసుకోవడం కూడా జరిగింది. అలా పారిపోయిన ఆ ఇద్దరు వారం రోజుల సమయంలో తిరిగి కలుసుకున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఎలాంటి విద్యలను చేయకూడదని పక్కకు తప్పుకున్నారు. వాగులో ఉన్నటువంటి గురువుగారు ఎంత పని చేశారు అని బాధపడి పెద్ద పులిగా ఉన్న గురువుగారు కూడా చేపాకారంలో మారిపోయారు. అటు ఇటు కొట్టుకుంటూ చేపాకారంలో ఉన్న గురువుగారు ప్రాణాలు చేత్తో పట్టుకుని అటు ఇటు కదులుతూ ఆ ఇసుక ఉన్న తట్టలో పడిన తర్వాత మామూలుగా నిజరూపం వచ్చింది. అది మొదలు ఆయన ఎవరికీ కూడా విద్య అనేది నేర్పించలేదు. ఈ గురువుగారు ఇంటి దగ్గరే నేను మొట్టమొదటిగా మా గురువుగారితో కలిసి వెళ్ళినప్పుడు సంజీవి కరుణ అనే ఒక పుల్లను చూశాను. ఒక సందర్భంలో మా గురువుగారు నేను రామయ్య గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా గురువుగారికి ఒక వింతను చూపించారు. అది ఏమిటంటే చనిపోయిన చేపలను ఒక కుండలో వేసి గురువుగారు తన ఇంటి చూరులో ఉన్నటువంటి ఒక పుల్లను తీసి చనిపోయిన చేపలు ఒక కుండలో వేసి ఆ పుల్లతో నీళ్లను తిప్పగా కొంతసేపటికి అవి బ్రతికి కనిపించాయి. చూడ్డానికి ఆ పుల్ల ఒక పెన్సిల్ సైజు అంత మాత్రమే, సగభాగం మాత్రమే ఉంది. అవి కాలగర్భంలో కలిసిపోయాయి. ఇలా కొంతమంది నేను నా గురువులు తెలియని వయసులోనే నేను కోల్పోయాను కొంతమంది గురువుల్ని. ఇంత గొప్ప గురువులు మధ్య పెరిగినందుకు నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముందు నా అనుభవంలో ఉన్నటువంటి మా గురు పరంపరలో ఉన్నటువంటి కొన్ని విద్యలను పరిచయం చేయడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సమస్య ఉందన్నవారు మాత్రమే కేవలం వాట్సాప్లో సంప్రదించి అనుమతి తీసుకొని ఫోన్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఎవరు పడితే వారు ఫోన్ చేసి అనవసరంగా వృధా కాలక్షేపం చేయొద్దని మనవి చేసుకుంటున్నాను. విలువైన సమయాన్ని వృధా చేయవద్దు. మీకు సమస్య ఉంటే నెంబర్ అనేది అక్కడ వీడియో రూపంలో అందుబాటులో ఉంటుంది. దానికి ఫోన్ చేసి సమస్య గురించి మాట్లాడి. శ్రీ గురుభ్యో నమః.